ఈ రోజు రితికాది బర్త్‌డే. మార్నింగే లేచి ఐరన్ చేస్తానని పట్టు కాల్చేశాను నేను. అయ్యో! బర్త్‌డే రోజే ఇలా అయిందా అని ఓవర్ థింక్ చేసే టైప్ కాదు నేను. ఏం కాదులే పొరపాటున జరిగిందని చెప్పేసి పిన్నీస్ పెట్టి పంపించాను. అండ్ డ్రెస్ అయితే చాలా బావుందని చెప్పారు. మధ్యాహ్నం రితికాని తీసుకురావడానికి స్కూల్‌కెళ్ళినప్పుడు వాళ్ళ మేడం. మార్నింగ్ జరిగిన చిన్న పొరపాటే కానీ రోజంతా చాలా బాగా గడిచింది. రితికాని వాళ్ళ డ్యాడీ లంచ్ చేసే టైంలో గిఫ్ట్ ఏం కావాలని అడిగితే నేను కేక్ కట్ చేసే టైంకి ఇంటికొచ్చేయని చెప్పింది. మా హస్బెండ్ ఈ పిల్లలందరికంటే ముందే 6:30కే వచ్చి కూర్చున్నారు. రితిక వాళ్ళ పెదనాన్న వాళ్ళని బాగా మిస్ అయింది ఈసారి. అందుకని చెప్పేసి అక్క ఇప్పుడు 5th మంత్‌లో బ్యాంగిల్స్ చేయిస్తే అవి ఈ రోజు వేసుకుంటాననింది. అవి చాలా చిన్న సైజు. ఇప్పుడు పట్టవని చెప్పినా గాని నా మాట వినలేదు. వేసుకొని చూయించింది. ఈ రోజు రితిక పెట్టుకున్న కమ్మలు కూడా మొన్న ఇంటికెళ్ళినప్పుడు అక్క బర్త్‌డేకి పెట్టమని ఇచ్చింది. బర్త్‌డేకి 2 మంత్స్ ముందే అమ్మ ఒక శారీ, అక్క 2 శారీస్ తీసుకున్నారు. రితికకి ఏమైనా మోడల్స్ కుట్టిద్దామని. బట్ మొన్న నాకు ఇంటికెళ్ళినప్పుడు టైం లేదు. అంతలోనే నాకు ఈ డ్రెస్ నచ్చి తీసుకున్నాను. అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మా అమ్మ రితికకి విష్ చేయాలని బాగా ప్రాక్టీస్ చేసినట్టుంది. వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్‌డే అని చెప్తుంది. రితికకి కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్‌తో చాక్లెట్లు షేర్ చేసుకోవాలి. ఇంట్లో అందరూ హ్యాపీ బర్త్‌డే అని అరుస్తుంటే కేక్ కట్ చేయాలి. అదే పెద్ద విషయం.